ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనని కొలిస్తే కొంగు బంగారం చేస్తాడనేది ఎవరికి వాళ్లకు ఉండేటటువంటి స్వానుభవాలు. అయితే సప్త శనివారాల వ్రతం కూడా అంతే మహిమాన్వితమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా చెయ్యాలి ఈ సప్త శనివారాల వ్రతం? విధి విధానాలు ఏమిటి? ఏమైనా పాటించాల్సిన ప్రత్యేక నియమాలు ఉంటాయా? దీనికింత ఫలితం రావడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ ఒకసారి. అయ్యో, మీకు అనుకుంటారు మన మన పూర్వీకులు ఏదైనా పెడితే దానికి విశేషమైనటువంటి వెనకాల చాలా చరిత్ర ఉంటుంది. అంతర్యం చాలా ఉంటుంది. 7 అనేటువంటి సంఖ్యామానం జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మీరు గమనిస్తే సప్త సముద్రాలు, సప్త చిరంజీవులు. సప్త ఎందుకున్నారు? అష్ట ఉండొచ్చు కదా. సప్త సముద్రాలే ఎందుకున్నాయి? అష్ట ఉండొచ్చు కదా. సప్త స్వరాలే ఎందుకున్నాయి? 8 ఉండొచ్చు కదా. అలాగే వెంకటేశ్వర స్వామికి 7 కొండలే ఎందుకున్నాయి? ఇవన్నీ ఇంటర్లింక్డ్. మీరు చెప్తే నమ్మరు. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అంటారు. అమ్మవారు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? సహస్రార చక్రం దగ్గరే ఉంటుంది. షట్చక్రోపరి సంస్థిత, షట్చక్రాలకి పైన ఉండేటువంటి సహస్రార చక్రం మీదనే అమ్మవారు ఉంటుంది. మన బుద్ధి ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? మన జన్మ ఎప్పుడు సార్థకత అవుతుంది అంటే ఈ 6 చక్రాల నుండి ఆ ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు, ఈ సుషుమ్న నాడి ఇలా వెన్నుముక మీద నుండి ప్రయాణం చేసి పైన సహస్రారం వరకు వ్యాపించి ఉన్నప్పుడు ఆ సహస్రార చక్రం ఓపెన్ అయినప్పుడే మనకి సార్థకత, అంటే ఈ మనిషి జీవితానికి సార్థకత. మీరు గమనించండి, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క ప్రాముఖ్యత. ఒక్కొక్క కొండ గురించి తెలుసుకోవడం, ఒక్కొక్క కొండని ఎక్కుతూ ఉండడం, ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తాం. అందుకని ఎక్కమంటారు. ఎక్కాలి అంతే. మరి ఇది వరకు ఎందుకు కొండ నడుచుకుంటూనే ఎక్కేవారు? ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అందుకనే అన్నమాచార్యులు వారు కొండ పైకి ఎక్కుతూ ఉన్నప్పుడే మీరు గమనించండి, అదే భగవంతుడు ఎంత ప్రాక్టికల్ గా చెప్తాడు అంటే, ఆయన కింద నుండి పైకి వెళుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలగజేసి చివరాఖరికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మధ్యలోనే కొంతమంది దేవతలు పలుకుతారు ఆయనకి. కారణం ఏంటి? ఒక్కొక్క చక్రం దాటుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సిద్ధి వస్తూ ఉంటుంది. మధ్యలోకి వెళ్ళినప్పుడు కొంతమంది దేవతలు కనబడతారు, నారదుడు కనబడతాడు, ఇంకొకళ్ళు కనబడతారు. ఇలా మహానుభావుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకనే ఆయన కలియుగానికి ప్రత్యక్ష దైవం అయ్యారు. కొండలెక్కడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కింద నుండి పైకి వెళ్ళాలి. మూలాధార చక్రం నుండే పైకి వెళ్ళాలి. పైనుండి కిందకి రాలేరు ఎవరును. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ చేసుకుంటూ పైకి వెళుతూ ఉంటాం. అందులో భాగంగానే మరి మనం అంత యోగ సాధన అవి చేయలేం కదండి. మనం మానవ మాత్రులం, కలియుగంలో ఆయుర్దాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళము. మనం ఎలా మన శక్తిని పెంచుకోవాలి? కలియుగంలో మీరు అన్నట్టు కొంగు బంగారం అయినటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది సప్త శనివారాల వ్రతం. 7 వారాల్లోనే అసలు ఫలితం వచ్చేయటం ఏంటండి? ఇంకా కొంతమందికి అయితే 2-3 వారాల్లో వచ్చేసిన సందర్భాలు ఉంటాయి. అది వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. మీరు గమనించండి, ఒక్కొక్కటి సప్తస్వరాలు, 7 వారాలు, సప్తాశ్వరధమారూఢము అంటే ఇవన్నీ కూడా 7 అనేటువంటి దాన్ని బలంగా దేన్ని ప్రతిపాదిస్తున్నాయి? మన కలియుగంలో మనం చేయవలసినటువంటి దాన్ని ఏది చేస్తే మనకి మనకి అనుకున్నటువంటి లౌకికమైనటువంటివన్నీ జరుగుతాయో అది. మరి 7 శనివారాలు కదా, 7వ వారమే ఈ శనివారం. ఆదివారం మొదలు 7వ వారం శనివారము. అలాగే ఈ శనివారం నాడు చేయవలసినటువంటివి విధి విధానంలో ఉంటాయి. ఏంటి? బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నాన సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసుకుని స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ షోడశోపచారాలతోటి పూజనవి చేసుకుని ఆ రోజు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలోనే మరలా స్వామివారికి పునః పూజ చేసి అప్పుడు ఆయనకి సంబంధించినటువంటి కథలు అవన్నీ మనం చెప్పుకుని అక్షతలు వేసుకుని ఉపవాసం ఉండి ఆ రోజుకి ఆ శనివారం వ్రతాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇందులో మన యొక్క నిష్ఠ, మన యొక్క శ్రద్ధను బట్టి భగవంతుడు పలుకుతూ ఉంటాడు. ఒక వారం చేయగానే, 2వ వారం చేయగానే. ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు మా కోనసీమ తిరుపతి ఉన్నది, వాడపల్లి క్షేత్రం. వాడపల్లి క్షేత్రం ఏమిటండి అంత వైభవంగా విరాజిల్లుతోంది? ఏమిటి మాకు నిజానికి ఏంటి అంటే అది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందింది అని అనుకుంటారు. కాదు, మేము 15 ఏళ్ల క్రితం కూడా ఆ దేవాలయానికి వెళ్ళేవాళ్ళం. కొన్ని దశాబ్దాల క్రితం నుండి దేవాలయానికి సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు.
ఇవాళ కాదు, ఒక 50 ఏళ్ల క్రితము 100 ఏళ్ల క్రితము కూడా మహానుభావుడు అదే రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడు. ఏమిటి స్వామికి ప్రదక్షిణలు చేస్తే వెంటనే సత్వరమే ఫలితం అంటే వెంటనే ఒకసారి మీరు చెప్పండి. చెప్తే నమ్మరు, ఆ. బెంగళూరు నుంచి ఫ్లైట్లు వేసుకొచ్చి ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని ప్రదక్షిణాలు ఏం చేయాలి ఒకసారి మాకు చెప్పండి. మీకు 7 ప్రదక్షిణలు చేయాలి. ఆ. ఈ ప్రదక్షిణ అనేటువంటి దానికి విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఇది సైంటిఫికల్ గా కూడా మనం తెలుసుకోవాలి. మనకి 2 రకాలైనటువంటి ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటారు. కొంచెం సైన్స్ టెర్మినాలజీ తెలిసిన. సెంట్రిపిటల్ ఫోర్స్ అన్నది అవే ఫ్రమ్ ది సెంటర్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేటువంటిది టువర్డ్స్ ద సెంటర్. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక రాకెట్ వెళ్ళాలి అంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళాలి. దానికి ఇంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండాలి అని చెప్పి క్యాలిక్యులేషన్ లో చెప్తారు. సెంట్రిపిటల్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, మన వాషింగ్ మిషన్ డ్రమ్ ఉంది కదా, అది సెంటర్ నుండి తిరుగుతూ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుండి ఈ బట్టలన్నీ గోడలకు అంటుకుపోయి ఉంటాయి. గోడలకు అంటుకుపోవడం ద్వారానే నీళ్ల బిందువులు బయటకు వచ్చేస్తాయి, అది డ్రై అయిపోతుంది అన్నమాట. ఇదే బేసిక్ ఎగ్జాంపుల్. ఒకటి సెంటర్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు యాక్ట్ చేసేటువంటి ఫోర్స్. రెండోది సెంటర్. మన దేవాలయాలన్నీ ఈ ఫోర్స్ ని బట్టి కట్టబడ్డాయి. ఈ ప్రదక్షిణలు చేస్తూ 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 ఉంటే మన యొక్క బుద్ధి, మన యొక్క ప్రజ్ఞ, మేధస్సు అంతా కూడా సెంటర్ లోకి వెళ్ళిపోతుంది. తిరుగుతూ 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 భక్తితోటి ఉంటే అనుకోకుండా మన మనసు అంతా కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి శక్తి కేంద్రానికి ఆకర్షింపబడుతుంది. అందుకనే ప్రదక్షిణలకే ప్రాముఖ్యత. ఆ రమణ మహర్షి చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, నువ్వు ప్రదక్షిణే చేయి, అరుణాచలంలో గిరి ప్రదక్షిణే చేయి, స్వామివారికి ప్రదక్షిణలు చేయి, 108 ప్రదక్షిణాలు చేయి, ఇవే చెప్తారు. ప్రదక్షిణ చేస్తే అంత గొప్ప పుణ్యం, మన ప్రత్యేకించి కలియుగంలో అంత పుణ్యం, వెంటనే మనకు ఆ ఫలితం కలుగుతుంది, మనసు నిలబడుతుంది. ఇన్ని వారాలు వెళ్ళాలి వాడపల్లికి అని ఉంది. సప్తవారం, ప్రతి శనివారం వస్తున్నారు అయితే జనాలు కొన్ని లక్షల మంది జనం వస్తున్నారు. అంటే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఏమీ లేకపోతే ఎవరూ రారు. నాకు తెలిసి నా మిత్రుడు, వాడికి జాతకంలో అనేక రకాల దోషాలు ఉన్నప్పుడు, పెళ్లి ఆలస్యం అవుతోంది అనుకున్నప్పుడు, సరే చేయవలసినవన్నీ చేసిన ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు వాడు ఇలా, నేను వాడపల్లి అందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్తానని, వాడు కరెక్ట్ గా ఈ 7 వారాలు పూర్తయింది, పెళ్లి కుదిరింది. అలాంటి వాళ్ళని ఎంతమంది, నేను చెప్పడం ఏంటంటే బాబు, అక్కడ బోల్డ్ మంది మాకు ఇదయింది అదయింది, మళ్ళీ వాళ్ళే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇది లౌకికమైనటువంటి కోరికలతో ఈ నెలలో వచ్చే నెలలో ఇది చేసేసాం, తర్వాత ఇంకోసారి మనకి ఇంకో కోరిక, ఏమంటే మేము అక్కడికి వెళ్ళాం 7 ప్రదక్షిణాలు చేసాం, దీపారాధన చేసాం, మాకు ఇదైంది అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగా ఈ వాడపల్లి క్షేత్రం అనే కాదు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఆయన గురించి చేసేటువంటి ఈ 7 శనివారాల వ్రతము కూడా అంతే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మనం ఎలా చేయాలో చెప్పుకున్నాం, ఇలాగే 7 శనివారాలు కూడా చేయాలి. కొంతమంది అంటారు ఏమంటే కలశం పెట్టాలా పెట్టకూడదా, లేకపోతేనేమో కలశాన్ని మళ్ళీ తీసేయాలా, అదే కలశాన్ని వాడుకోవాలా అని. ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకోవడం ఉత్తమం. ఏ వారం అది చేసుకుంటే 7 వారాలు పూర్తయ్యే సమయానికి అనుకున్నటువంటివన్నీ కూడా పూర్తి అవుతాయి. ఖచ్చితంగా. అయితే పిండి దీపం అనేది స్వామివారికి ఎంతో ప్రియమైనది అనేది కూడా పలుమార్లు మేము విని ఉన్నాం. ఒక్కసారి పిండి దీపం వైశిష్ట్యం ఒక్కసారి మీరు గమనించండి. ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది పుట్టింటి కంటే చనివిడి పెట్టి కడుపు చలవ. అలాగే స్వామివారు ఏంటి అంటే తన బిడ్డలందరూ బాగుండాలి అనే, అంటే మనందరం కూడా ఆయన సంతానమే కదా. మనం ఈ పిండి దీపాలు పెట్టేటప్పుడు మీరు గమనించండి, ఆ చనివిడి ముద్దలోనే మనం నూనె వేసి దీపం ఒత్తి వేసి వెలిగిస్తాం. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని తిథులు కొన్ని నక్షత్రాల్లో ఈ పిండి దీపాన్ని కావాలని పెడతారు. పెడితే వాళ్ళకు ఉండేటువంటి అనేక రకాల రుగ్మతలు తొలగిపోతాయి. ఇంకా దీనికి సంబంధించిన నోవులు అవి ఉన్నాయి. ఆడవారు పడతారు ఈ పిండి దీపాల్లో, ఈ పిండిలో దీపం అది వేసి దీన్ని తినేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఒత్తుతో సహా తినేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అదేమంటే దానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. పెళ్లిళ్ళలో కూడా ఈ దీపాలతోటే మనకి తీసుకెళ్తారు కదా ఆడపిల్ల. ఏమంటే కడుపు చలవ, వంశవృద్ధిని సూచిస్తుంది, వారికి ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుండి అది బయటికి తీసుకొస్తుంది అన్నది శాస్త్రం. అద్భుతం. సో ఖచ్చితంగా పెట్టచ్చు. మరి ఈ దీపాన్ని ఇప్పుడు పిండి దీపాలు పెట్టిన దాన్ని తర్వాత ఎట్లా అండి, నిర్మాల్యంలో వేసేయటమేనా, ఏదైనా చెట్ల దగ్గర అలా వేసేయడం. రైట్. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. అయితే వ్రతం చేసుకుంటూ కూడా వాడపల్లి ఒకసారి వెళ్ళాలి స్వామి తీసుకెళ్ళాను ఆయనే చేతిలో పెట్టేస్తే ఆ కోరిక కూడా తీరుతుంది ఖచ్చితంగా ఆయన అనుగ్రహంతో. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి గురించి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.